కేజీఎఫ్ కంటే మించుంది పోయి ఇందులో వైలెన్స్ రొమాన్స్ మసాజ్ లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అర్థమైపోతుంది పోయి సినిమా అంతా. తెలుగు మీడియం వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. దయచేసి సినిమా తీస్తే మా లాంటి తెలుగు మీడియం వాళ్ళ పరిస్థితి ఏందండి? సినిమా తీయండి, తెలుగులో బొమ్మ వేయండి, డైలాగులు ఏమైనా చెప్తే తెలుగులో పెట్టండి. ఎంతసేపు ఫ్రెంచ్, డచ్, ఇంగ్లీషు గోవా పోద్ది, అమెరికా పోద్ది, చైనా పోద్ది, తెలుగులో ఎక్కడ ఉండేది ఈ సినిమా? ఏదా ఈ సినిమా? ఇంగ్లీష్ నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది, ఏం అర్థం కావట్లేదు. అదే కదా, సగం నెగిటివ్ ఉంది, సగం పాజిటివ్ ఉంది, ఏం అర్థం కావట్లేదు. ఏం చెప్పాలి అర్థం కావట్లేదు, మధ్య స్థితిలో ఉంది. హీరోయిన్స్ అబ్బా అధ్వానంగా చేసే కదా యాక్టింగ్, అధ్వానంగా ఉందా బాబు? ఆయన అమ్మ కేరా ఎక్కడ పోయినావు కేరా? నువ్వు ఏంది కేరా? చచ్చిపోయింది కేరా. బాలేదన్నారా? కరెక్టేనండి. అవును, వాళ్ళకి నచ్చపోతే నాకైతే పెళ్లి కావాలా, లవర్ లేదు, గని ఫ్రెండ్ లేదు, ఎవరు లేరు. కాబట్టి ప్రతి ఒక్కరు మనలాంటి వాళ్ళు బ్యాచులర్ అనుకున్న ప్రతి ఒక్కరు ఈ సినిమాకి వచ్చారంటే 3 గంటల సేపు పండగ. అంతే. ఇంకా అమ్మాయిలో ఇంగ్లీష్ వాళ్ళు మళ్ళీ అబ్బా, ఇంగ్లీష్ అమ్మాయిలతో, ఫ్రెంచ్ అమ్మాయిలతో, గోవా అమ్మాయిలతో అబ్బా. తెలుగు అమ్మాయిలు చిక్కర నీకు ఎక్కడ? తెలుగు అమ్మాయిలు లేరంతే. రొమాన్స్ కావాలన్నా మీరు ఫ్యాషన్ టీవీ చూడాల్సిన పనే పర్యా, హెచ్బిఓ ఛానల్ చూడాల్సిన పనే పర్యా, కోములో పోవాల్సిన పనే పర్యా. ఈ సినిమాకి వస్తే, టాక్సిక్ సినిమాకి వచ్చారంటే రొమాన్స్, వైలెన్స్, కాన్ఫిడెన్స్, కన్వెన్స్ అబ్బా మొత్తం కన్ఫ్యూజన్ పెట్టేసే భయ పాట ఉంది. యశ్ యాక్టింగ్ అయితే ఉందబ్బా. అబ్బా రొమాన్స్ లో ఏం చేశాడు భయ? రొమాన్స్ లోనే గన్నం, రొమాన్స్ లోనే కామెడీ, రొమాన్స్ లోనే ఫైట్, రొమాన్స్ లోనే రొమాంటిక్ ఫీలింగ్. మళ్ళీ అబ్బా ఆయన మొత్తం తాగి పోతాడేమో భయ. ఏమి భయ? తాగుడే అంతే. బీడీ గల్చుడు, సిగరెట్లు, చుట్టలు, బీడీలు, గంజాలు. బ్రో ఫస్ట్ హాఫ్ బాగుంది బ్రో. ఫస్ట్ హాఫ్ అయితే మంచిది ఇచ్చాడు, కలర్ఫుల్ గా ఫ్రేమ్. సెకండ్ హాఫ్ మాత్రం అంత కలర్ఫుల్ ఏం లేదు బ్రో. సెకండ్ హాఫ్ వేస్ట్. సెకండ్ హాఫ్ బాగాలేదు. యాక్షన్ ఎక్కువ ఉంది అండ్ సీన్స్ నరేషన్ బాగాలేదు. అంటే ఎట్లంటే స్టోరీ మనం నరేట్ చేస్తాం తెలుగులో, అటు నరేషన్ ఏం లేదు. జస్ట్ సీన్స్ వస్తాయి, సీన్ వాటర్ నడుస్తూనే ఉంటుంది అంతే. అంతకు మించి ఎక్కువ స్టోరీ అయితే ఏం లేదు. సాంగ్స్ 2-3 సాంగ్స్ ఉన్నాయి, అంత పెద్ద హిట్ ఏం కాదు సాంగ్స్. సినిమాలు అయితే ఓవరాల్ జస్ట్ టైం పాస్ పోయినాం అంతే. మేము మరి అంటే యశ్ కోసం పోయినాము, కేజీఎఫ్ లా ఉంటుంది అనుకున్నాం కానీ కేజీఎఫ్ 100% అయితే ఇది 30% కంపారిజన్. లేదు అట్లేం లేదు. యూత్ ఏం చూడాల్సిన పని లేదు. యూత్ చేసి ఇంకా ఖరాబ్ అయిపోతారు. కియారా బాగానే యాక్ట్ చేస్తారు. ఆ సీన్స్ కూడా కొంచెం ఎక్కువ పెట్టినారు కానీ ఓకే, అంతేం పండలేదు సీన్స్. అయితే యాక్షన్ బాగుంది. అయిన తర్వాత కొంచెం యశ్ కి బాగానే యాక్ట్ చేస్తారు, అక్కడ యాక్ట్ చేస్తారు, బాగానే ఉంటది. ఓకే బాగుంది. అంటే 1 టైం వాచ్. మూవీ రన్ టైం చాలా ఎక్కువ ఉంది, ఇంకా ఫుల్ యాక్షన్ లోడెడ్ ఉంది. ఓవర్ యాక్షన్ కొంచెం బాగా ఎక్కువ అయిపోయింది. ఎమోషనల్ సీన్స్ ఇవన్నీ అంటే ఆ యాక్షన్ వల్ల అది ఓవర్ షాడో చేసేస్తుంది. యశ్ యాక్షన్ బాగుంది. సెకండ్ సన్ క్యారెక్టర్ బాగా చేశాడు. కియారా, నయనతార క్యారెక్టర్స్ బాగుంది. కేజీఎఫ్ ఇవి 2 డిఫరెంట్ జోనర్స్. ఇది డిఫరెంట్. టాక్సిక్ తగ్గట్టు ఆ పేరుకి తగ్గట్టే ఫిల్మ్ కూడా అలానే ఉంటది. హీరోస్ క్యారెక్టరైజేషన్ మొత్తం టాక్సిక్ ఉంటది. అండ్ ఓవరాల్ నైస్ వాచ్. అంటే విజువల్స్ చాలా బాగున్నాయి, హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. లేడీ డైరెక్టర్ అయినా కూడా చాలా బాగా తీసారు. అంటే కొంచెం సీన్స్ కొంచెం బోల్డ్ సీన్స్ ఉంటాయి, పర్వాలేదు అనుకుంటే రావచ్చు. బాయ్స్ అందరు కావాలంటే చిల్ అవ్వచ్చు, బానే ఉంది. ఇప్పుడే చూసొస్తున్నా సినిమా అయితే మాత్రం. అంటే హైలైట్స్ ఏంటంటే ఫైట్స్ అంటే యశ్ క్యారెక్టర్ హైలైట్. ఒక డాన్ గా చాలా బాగుంది. మెయిన్ స్టోరీలో దమ్మలేదు. స్టోరీ ఏంటంటే ఎవరికి అర్థం కాదు. సో ఒకటి కాదు 10 సార్లు చూసినా కూడా నాకు అర్థం కాదు అనిపించింది. ఒక ఉపేంద్ర సినిమా అనుకోవాలి. డైరెక్టర్ అయితే మాత్రం మోహన్ దాస్
ఎందుకు తీసారనిపించింది నాకైతే సినిమా మాత్రం. సో ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే ఒక్కసారి చూడొచ్చు సినిమా, అది కూడా యూత్ చూడొచ్చు. అండ్ ఇంకోటి మెయిన్ ఇందులో వల్గర్ సీన్స్ అయితే ఇంకా ఎక్కువ సీన్స్ ఏమైనా ఉన్నాయని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే సెన్సార్ మొత్తం కట్ చేసేసినట్టు సినిమాలు అయితే ఏమి లేవు. ఫస్ట్ హాఫ్ లో 1-2 తప్ప అసలు ఏం లేదు. ఇక సెకండ్ హాఫ్ వస్తే అసలు మొత్తం ఫైట్స్ తప్ప ఎలాంటి సీన్స్ లేవు. సో స్టోరీ మెయిన్ ముఖ్యంగా స్టోరీ చెప్పుకోవడం అంటే ఏమి లేదు స్టోరీలో. సో స్టోరీలో దమ్ము లేకపోవడం వల్ల సినిమా అనేది ఒక్కసారి చూడొచ్చు, 10 సార్లు చూసినా కూడా ఈ సినిమా అర్థం కాదు. ఆ లవ్ స్టోరీ అయితే మాత్రం బాగుందండి. లవ్ స్టోరీ చాలా బాగా చూపించారు. సో కానీ క్యారెక్టర్లు అన్ని కూడా సగం కట్ చేసాడు. నాకు సినిమా మొత్తం 2.5 గంటలు చూసినా కూడా ట్రేజర్ చూసినట్టు అనిపించింది. ఎందుకంటే సీన్స్ అన్ని కట్ చేసుకుంటూ ఇది నాకు తెలిసి పార్ట్ 2, పార్ట్ 3 ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఈ ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత అవధం అనిపించింది. మొత్తం సినిమా 2.5 hours 3 hours దగ్గర జరుగుతుంది కదా, మొత్తం ట్రేజర్ చూసినట్టు అనిపించింది కానీ సినిమా ఎక్కడ కూడా ఫుల్ గా చూసినట్టు అనిపించలేదు. సో కట్ చేసుకుంటూ పోవడం వల్ల సినిమా స్టోరీ ఎవరికి అర్థం కాదు. సో లాస్ట్ ఫైనల్ వరకు కూడా సినిమా స్టోరీ ఎవరికి అర్థం కాదన్న. అది నాకైతే మాత్రం యశ్ చూడడానికి వచ్చాను. రాకీ బాయ్ అంటే నాకు చాలా ఇష్టం. సో రాకీ బాయ్ చూడడానికి వచ్చాను. కానీ రాకీ బాయ్ ఈ సినిమాలో చాలా బాగా అంటే క్యారెక్టర్ ఒక డాన్ గా తన కాస్ట్యూమ్ డిజైన్ కానీ ఫైట్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఫైట్స్ అయితే మాత్రం మార్వెలస్. నేను ఏంటంటే స్టోరీ లేదన్న, డైరెక్షన్ లేదు. సో ఆడపెత్తనం బోడిపెత్తనం అన్నట్టు అనిపించింది నాకైతే సినిమా. సినిమా చూసిన ఇప్పుడే టాక్సికర్ మూవీ సినిమా చూసుకుని వచ్చాను. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే ఇది ఒక పై లెవెల్లోకే ఈ మూవీ అనమాట. కానీ మన మాస్ వాళ్ళకి కొంచెం అర్థం కాదనమాట. ఇదేంటంటే ఒక క్లాసు, ఒక బిజినెస్ మెన్లకి, ఒక సాఫ్ట్వేర్లకి అట్లాంటి మూవీ అనమాట ఇది. అట్లాంటి మూవీ అనమాట ఇది. కానీ దీంట్లో ఏంటంటే కుర్ర వాళ్ళకి మాత్రం రొమాన్స్ ఉంటుంది. రూమ్ లోకి వెళ్ళి జంప చిక్కడ ఉంటుంది. అవి మాత్రం బాగున్నాయి. ఇప్పుడు ఏంటంటే మన జనరేషన్ లో జరుగుతుంది ఏంటంటే అదే చూపించడం జరిగింది. ఒకరు అనమాట ఇట్లా మోసాలు చేయడమే జరుగుతుంది కదా బయట. అదే ఇంట్లో చూపించినాడు. అందరినీ తొక్కుంటూ పోతుంటుంది అనమాట మన హీరో వేరే అనమాట. చాలా బాగుంది సినిమా మాత్రం. తర్వాత ఫైరింగ్ చేస్తాడు. ఆ ఫైర్ ఏనా ఓయించినట్టుగా ఓయిస్తాడు ఫైర్ అనమాట. ఆ ఫైర్ లో అనమాట జస్ట్ మాకు తగిలిపోయిన బుల్లెట్లు అనమాట. 2 గన్లు ఆడుతాడు బుల్లెట్లు. ఆ బుల్లెట్లు చూడండి బయటకు వచ్చేసాయి అనమాట. ఈ బుల్లెట్లు ఫస్ట్ గన్ ఆడుతుంది, గన్లో బుల్లెట్ 2 బుల్లెట్లు తప్పిపోయి మాకు వచ్చేసాయి అనమాట. మళ్ళీ పెద్ద గన్ చూస్తాడు, AK-47 అనమాట పెద్ద గన్. దాంట్లో బుల్లెట్లు కూడా బయటకు వచ్చేసాయి అనమాట. జస్ట్ మీ సీట్లు బొక్కడిపోయి మా పక్కన ఉన్న గోల్ పెడతారు అనమాట. సినిమా అట్లా బుల్లెట్లు జస్ట్ మిస్ అయిపోయింది. కానీ లేకపోతే మా ప్రాణాలు పోను నాయన మామూలు. ఆ తప్ప తండ్రి కొడుకు ఫైట్ ఉంటది అంటే ఒకరి ఇచ్చేస్తుంది కదా, అలా పుట్టినోళ్ళు అనమాట. ఆ తండ్రి కొడుకు ఫైట్ ఉంటది, మామూలుగా లేదనమాట. ఎర్రగా తీసాడు అనమాట. ఫైట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు టాక్సిక్ మూవీ చూడడం జరిగింది. సినిమా ఏంటంటే ఆయన ఒక గ్యాంగ్స్టర్, పెద్ద గ్యాంగ్స్టర్ గా చూడాలనుకుంటుంది ఆ అక్క నయనతార. ఆ గ్యాంగ్స్టర్ అయ్యాడో లేదో ఆ వచ్చిన మధ్యకాలంలో ఆ స్టోరీ ఏంటనేది పేద స్టోరీ అనమాట. సినిమా ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ అనిపించదు. 5 హీరోయిన్లతో రొమాన్స్, వాళ్ళకి కథ నగరాలు తప్ప వాళ్ళు ఎందుకు పెట్టారో కూడా తెలియదు. జస్ట్ ఏదో యశ్ క్రేజ్ ఉంది, ఏదో తీసి పడేయాలి అన్నంతగానే తీశారు. ఏదో చేసేద్దాం అని చెప్పి మొత్తం విశ్వర్ అయిపోయింది సినిమా అయితే మాత్రం. వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు. కానీ ముఖ్యంగా ఇందులో జాలపడవలసిన ప్రొడ్యూసర్ చూసి చాలా బడ్జెట్ పెట్టారు. మొత్తం అంత స్క్రీన్ మీద కనిపిస్తుంది. చాలా రిచ్ గా హాలీవుడ్ రేంజ్ అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఆ గ్రాండ్ డిఓపి కానీ, ఆ సెట్స్ కానీ, VFX కానీ స్టోరీ స్క్రీన్ ప్లే అయితే మాత్రం టోటల్ గా ఒక 2-3 ఫైట్లు అయితే బాగా అనిపిస్తుంది. 2 ఫైట్లు అయితే బాగా అనిపిస్తుంది. అందులో ఒక లేడీస్ తో ఫైట్ ఉంటుంది అన్న, అదైతే బాగా అనిపిస్తుంది. కానీ ఓన్లీ ఫైట్ల కోసం మనం సినిమాకి వెళ్ళలేం కదా. టోటల్ గా నా వరకు చూసుకుంటే ఈ సినిమాకి రేట్లు తగ్గిన తర్వాత లేదా ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఒకసారి చూడడమే కష్టం అన్న. అలాంటి థియేటర్ 400 రూపాయలు 300 రూపాయలు పెట్టుకుని వస్తే డెఫినెట్ గా డిసప్పాయింట్ ఒక్కసారి ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందువల్ల అంటే సినిమా అంతలా ఉంది కాబట్టి. బిలో యావరేజ్ కూడా కాదన్న, జస్ట్ అసలు ఏం బాగాలేదు సినిమా. ఖచ్చితంగా ఇంతలా చెప్తున్నాను. యశ్ యాక్టింగ్ సూపర్. యశ్ యాక్టింగ్ అసలు ఆయన యాక్టింగ్ కోసం సినిమా తీసుకుంటుందంటే ఆ బీజం కూడా చాలా బాగా అనిపించింది ఆ సినిమాలో. కథ గీతా మోహన్ గారి డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే అనే కథ ఏమీ లేదు సినిమాలో. జస్ట్ ఏదో అలా తీసుకున్నారు, మనం చూస్తున్నాం అంతే. నిజంగా చెప్తాను లాస్ట్ 20 నిమిషాలు ఒరిజినల్ ది బోల్డ్ ది అంబిషియస్ ది ఫైర్ క్రాక్ అని చెప్పుకోవచ్చు. ఎవడన్నా యశ్ పాన్ ఇండియా హీరో అన్నది ఓ హాలీవుడ్ హీరో అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు మా మొగజాతి ఆనిముత్యం జానీ సిన్స్, ఇప్పుడు మా మొగజాతి ఆనిముత్యం యశ్ అని చెప్పుకోవచ్చు. అదే ఏ మన్న చంపుతున్న హీరోలను మన మొగధీర సినిమాలో రామ్ చరణ్ ఒక్కొక్కరిని కాదు, షేర్ ఖాన్ ఒకేసారి 100 మందిని రామన్నట్టు ఒక్కొక్క హీరోని కాదు 100 మంది హీరోలు వచ్చిన పిల్లలు అంట అని చెప్పేసి అంటుండే. అంత స్ట్రెంత్ ఉంది మోహన్ దాంట్లో. ఆఖరికి అరుంధతి సినిమాలన పశుపతి వదిలేసిండు. కానీ వీడు పశుపతి కన్నా కారణం కూడా అసలుకి ఒక్క హీరోని కూడా
అసలుకి అసలు నార్మల్ లేదు. ఆ డైలాగ్ లేదు మళ్ళా కైరాజానితో అయితే అడవి మంచి కన్నా దారుణంగా ప్రవర్తించిండు. చెప్పు గట్టిగా హీరో కొడదామంటే మంచాల హీరో కొడదామని అంటుండు. ఆయన లెవెల్ ఏందో ఏమో నాకు అర్థమైతలేదు. ఆయన మంచి ఒక యాక్షన్ హీరోగా చూసినా కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఒక రొమాన్స్ లో కూడా నన్ను కొట్టే మొగాలు లేడని చెప్పి చూపించిండు. వాళ్ళ నాన్ననేమో బస్సులో టికెట్లు కొడుతుండు కానీ ఈయనేమో ఇండస్ట్రీ ఇట్లు కొడుతుండు, పాన్ ఇండియా ఇట్లు కొడుతుండు.